టెంపుల్లో ఉన్నానని చెప్పినాను కదా, విరూపాక్ష ఆలయం అనేది 170 అడుగు గోపురం ఉన్నదని చెప్పినాను కదా. ఆ టెంపుల్లో అక్కడ శివుడు వచ్చేసి అక్కడ స్వయంభూగా అయితే కృతయుగంలో అక్కడ అయితే వెలిసినారంట. సో అక్కడ పురాణాల్లో కూడా ఈ టాపిక్ అయితే మీకు ఉంటుంది, మీరు ఎక్కడైనా కానీ చూసుకోండి. హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం కృతయుగం నుంచి ఇక్కడ ఉంది. ఇక్కడ భస్మాసురుడు ఉంది. ఇది పెద్ద చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర కొంచెంసేపట్లో చెప్పే కాదు, అది ఒకటి. ఇక కృతయుగం తర్వాత ద్వాపరయుగం అనేది ఇక్కడ సంబంధం లేదు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు సీతాని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇదే అనమాట. కిష్కింద రాజ్యం ఇది. త్రేతాయుగంలో కిష్కింద రాజ్యం అంటే ఇదే అనమాట. మీకు ఇప్పుడు కనిచూపు మీద కనిపిస్తున్నదంతా కానీ కిష్కింద రాజ్యం ఒకప్పుడు. సో అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం ఉంది. వాలి పరిపాలించినటువంటి కిష్కింద రాజ్యం ఇదే అనమాట. ఒకప్పుడు అంటే వాలి అనే అతను ఎంత బలవంతుడు అంటే ఆయన మామూలుగా